రైతులు పండించిన ధాన్యంలో ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 230 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ శివార్లోని గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏదైతే సాధారణ రకం క్వింటాల్ 1360, అదేవిధంగా ఏ గ్రేడ్ రకం 1400 రూపాయలు క్వింటాల్కి రేట్లు ఇస్తూ ఉన్నారు. అంటే దగ్గర కనీస మద్దతు ధర 75 కేజీలు సాధారణ రకం 1120 రూపాయలు, అదేవిధంగా ఏ గ్రేడ్ రకం 1150 రూపాయలు 75 కిలోలు బస్తా. ఆ విధంగా రేట్లు నిర్ణయం చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని గొల్లపూడిలో ప్రారంభం చేశాం. మార్కెట్ యార్డ్లో కృష్ణా జిల్లా మొత్తం దగ్గర 230 సెంటర్లని ప్రారంభం చేస్తున్నాం. మొత్తం కూడా రైతు తెచ్చుకునే ధాన్యానికి 17% తేమ శాతం లోపు ఉండే విధంగా రైతు ఆరబెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని మరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున మార్కెట్ యార్డులకి పిఎస్సీలకు తెచ్చుకొని ధాన్యాన్ని తక్కువ ధర కాకుండా మద్దతు ధరకే అమ్ముకోవాలని కోరుతున్నాం.